श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। మాస్టర్లకు భక్తులకు ప్రశ్న వేస్తూ ఉన్నారు. సాయి తమ గత జన్మల్లో జోగ్ మొదలగు వారితో కలిసి ఒకే గురువును సేవించినట్లు, గుడ్డలు నేసినట్లు, ఇలా ఎన్నో రకాలుగా చెప్పిన దానిని బట్టి ఆయన జన్మాంతరంలో క్రమంగా పరిపూర్ణులైనట్లు తోస్తుంది. సాయి దత్తావతారమునలా కుదురుతుంది అని అడుగుతున్నారు. సాయి తమ గత జన్మల్లో జోగ్ మొదలైన వారితో కలిసి ఒకే గురువును సేవించినట్లు, అట్లాగే గుడ్డలు నేసినట్లు, ఇలా ఎన్నో రకాలుగా చెప్పిన దానిని బట్టి ఆయన జన్మాంతరంలో క్రమంగా పరిపూర్ణమైనట్లు తోస్తుంది. సాయి దత్తావతారమునడు ఎలా కుదురుతుంది అంటున్నారు. బాబా కూడా ఇట్లా గత జన్మ కథల్లో చెప్పిన దాన్ని బట్టి ఈయన క్రమంగా ఇటువంటి పరిపూర్ణమైనట్లుగా తోస్తుంది. మరి ఆయన దత్తావతారమునడు ఎలా కుదురుతుంది అని మాస్టర్ ప్రశ్నిస్తే మాస్టర్ చెప్తున్నారు. సాయి షిరిడీలో భౌతికంగా జీవిస్తూ ఉన్నప్పుడు కూడా రతన్జీ వాడియా దగ్గర ₹3.14 సత్కారంగా పొందిన మౌలవీ సాహెబ్ తానేనని, గోవాలో ₹35,000 వంటవాని వలన పోగొట్టున్న వ్యక్తిని తానేనని చెప్పారు. అంటే బాబా షిరిడీలో భౌతికంగా జీవిస్తున్నప్పుడు కూడా రతన్జీ వాడియా దగ్గర ₹3.14 సత్కారంగా పొందిన మౌలవీ సాహెబ్ కూడా తానేనని, గోవాలో ₹35,000 వంటవాని వల్ల పోగొట్టుకున్న వ్యక్తిని తామేనని చెప్పారు. అంతేకాదు ఝాన్సీ లక్ష్మీబాయి సైన్యంలో తామొక సిపాయిని అన్నారు. అంటే మాస్టర్ ఏం చెప్తున్నారు, బాబా ఎప్పుడు కూడా పరిమితంగా ఆ రూపానికి లేకపోతే ఆ శరీరానికి పరిమితంగా లేరు. ఆయన భౌతికంగా ఉన్నప్పుడు కూడా రతన్జీ వాడియా దగ్గర సత్కారం పొందిన మౌలవీ సాహెబు నేనే అంటున్నారు. అందుకే నాకు ముందే ₹3.14 ముట్టాయి, మిగిలిన ఇవ్వమన్నారు. అట్లాగే గోవాలో ఆ వంటవాని వాళ్ళు పోగొట్టుకున్న ₹35,000 పోగొట్టుకున్న వంటవాని వల్ల పోయిన వ్యక్తిని కూడా తామేనని చెప్తున్నారు. అదంతా కూడా తమకు చెందినట్లుగా అని చెప్పారు. అంతేకాకుండా ఝాన్సీ లక్ష్మీబాయి సైన్యంలో తాము ఒక సిపాయిని అన్నారు. కానీ ఝాన్సీ లక్ష్మీబాయి సాయినాథుడు సమకాలికులే. మరి ఆయన ఇక్కడ ఉండటం అక్కడ ఉండటం అంటే అన్ని రూపాల్లో ఉన్నవి ఆయన అని చెప్తూ ఉన్నారు. కానీ మాస్టర్ అంటున్నారు, కానీ ఝాన్సీ లక్ష్మీబాయి సాయినాథుడు కూడా సమకాలికులే. కనుక తామొక నీతి చెప్పదలిచినప్పుడు అది తంపరంగా చెప్పుకొనడం దత్తావతార లక్షణమని, అది వారి నిరాడంబరము నిరహంకారతకు నిదర్శనమని తెలియాలి. ఇప్పుడు వాళ్ళు చెప్పినా కానీ తామొక నీతి చెప్పదలిచినప్పుడు అది తమపరంగా చెప్పుకొనడం దత్తావతార లక్షణమని, అది వారి నిరాడంబరము నిరహంకారతకు నిదర్శనమని తెలియాలి. సర్వజీవుల హృదయాంతరవర్తి అయిన ఆయన ఏ జీవి కారు కనుక. ఇప్పుడు మనకు ఉదాహరణకు 3 చెప్పుకున్నాం నేరల్లోంచి. అంటే అక్కడ పరిమితం చేయలేము ఆయన్ని, అన్ని రూపాల్లో ఉన్నది ఆయన. అందుకని మాస్టర్ ఏమంటున్నారు, సర్వజీవుల హృదయాంతరవర్తి అయిన ఆయన ఏ జీవి కాదు కనుక. మీరు పైన ప్రస్తావించిన వారి పూర్వపుణ్య కథలు కూడా అలాంటివేనని తలచాలి. అంటే బాబా ఎట్లా చెప్తున్నారు, దత్తావతారాలు ఎలా చెప్తారు, వాళ్ళ లక్షణం ఏంటి, ఏదైనా నీతి చెప్పేటప్పుడు అది తమపరంగా చెప్పడం అనేది అది వారి యొక్క నిరాడంబరతకు నిరహంకారానికి నిదర్శనం తెలియాలి. మనం చూడండి, మన నీతులు చెప్పాలంటే మనం వదిలేసి మనం పాటిస్తున్నట్టు పక్కన పాటించినట్టు చెప్తాం. కానీ వాళ్ళు మాత్రం వాళ్ళకి అన్వయించుకొని చెప్తారు అది. అంతేకాకుండా సర్వజీవుల హృదయాంతరవర్తి అయిన ఆయన ఏ జీవి కాడు కనుక. ఇట్లా పైన ప్రస్తావించిన పూర్వజన్మ కథలు కూడా అలాంటివేనని తలచాలి. వాటికి తోడు ఆయన తాము కబీరునన్నారు. కబీర్ వృత్తి కూడా చేత పని, ఆయన నేత పని. ఆయన కూడా ఒక గురువును ఆశ్రయించాడు, కానీ ఆయన కూడా అయోనిజుడిగా ముస్లిం దంపతులకు దొరికాడు. అంటే బాబా ఏమన్నారు, గత జన్మలో తాము కబీరుని అన్నారు. ఆయన కూడా అట్లానే ఇదంతా నేత పని అంతా చేశారని చెప్తున్నారు. కబీర్ వృత్తి కూడా అలానే నేత పని. ఆయన కూడా ఒక గురువుని ఆశ్రయించారు, కానీ ఆయన కూడా అయోనిజుడిగా ముస్లిం దంపతులకు దొరికాడు. ఆయన స్పర్శ వలన గొడ్రాలైన తల్లికి స్తన్యం వచ్చింది. అదిగాక సాయి అక్కలకోట స్వామి ఒక్కరేనని నిదర్శనమిచ్చారు. ఆయనయే మాణిక్య ప్రభు, నృసింహ సరస్వతి గాణగాపురంలో సంతతి పొంది
మొక్కు తీర్చని భక్తులతో నీ రాతలో పుత్ర సంతానం ఎక్కడిది, నా శరీరం చీల్చి నీకు మగబిడ్డనిచ్చాను అని సాయి మందలించారు. అంటే ఇలాంటి చిన్న చిన్న సాధువుల దగ్గర నుంచి, అన్ని జీవుల దగ్గర నుంచి, ఇలాంటి మహనీయుల వరకు కూడా ఆయన గత జన్మల్లో కబీరు తాము కబీర్ని అన్నారు. వారు కూడా అలానే నేతవృత్తిని ఇవన్నీ చేయటము. అట్లాగే ఆయన అయోనిజుడు, ఈయన అయోనిజుడు. పైగా ఆయన స్పర్శ వలన గొడ్రాలి నా తల్లికి స్తన్యం వచ్చింది. అలాగనే అదిగాక బాబా అక్కలకోట స్వామి ఒకటే నుండి నిదర్శనం ఇచ్చారు. ఆయనయే మాణిక్య ప్రభు. ఆయన్ని పిలిచి ఆ విందు భోజనంలో ఆయనకే అది వడ్డించినట్టుగా చెప్పారు తప్పించి ఇలా మాణిక్య ప్రభుకి చేశారంటే ఎక్కడ ఆయన చెప్పలేదు. అది తమకే జరిగినట్లుగా చెప్పారు. కనుక ఆయనే మాణిక్య ప్రభు, ఆయనే నృసింహ సరస్వతి. గాణగాపురంలో సంతతి పొంది మొక్కు తీర్చని భక్తులతో బాబా ఏమన్నారు, నీ రాతలో పుత్ర సంతానం ఎక్కడిది, నా శరీరం చీల్చి నీకు మగబిడ్డనిచ్చాను అని సాయి మందలించారు. అక్కడ విశ్వనాథ స్వామి విచారం చెప్పట్ల, బాబా తమ పరంగానే చెప్తున్నారు, ఆ ఇచ్చింది తామేనని. కనుక మాణిక్య ప్రభు, నృసింహ సరస్వతి, అక్కలకోట స్వామి మీరందరూ కూడా ఆయన రూపాలేనని. కనుక ఆయన శ్రీపాద శ్రీవల్లభులే, అంటే ఆయనే దత్త ప్రభువు. అందుకే ఆయనే రామాయణ భాగవత భారత కథ జరుగుతున్నప్పుడు కూడా ఉన్నామని, స్వయంగా చూశామని, ఇప్పుడు ఎలా ఉన్నారు అప్పుడు కూడా అలానే ఉన్నామని చెప్పారు. అంటే ఈ దత్తావతారాన్ని తామేనని, తమవేనని. అట్లాగే ఆయనే నృసింహ సరస్వతి, ఆయనే శ్రీపాద వల్లభులు, అంటే ఆయనయే మూల అవతారమైన దత్త ప్రభువు. అందుకే ఆయన రామాయణ భాగవత భారత కథ జరుగుతున్నప్పుడు కూడా ఉన్నామని, స్వయంగా చూశామని, ఇప్పుడు ఎలా ఉన్నారు అప్పుడు కూడా అలానే ఉన్నామని చెప్పారు. అంటే ఆయన చైతన్య స్వరూపుడిగా చెప్తూ ఉన్నారు. మనం ఇప్పుడు కూడా అలానే ఉన్నారా అంటే, బాబా అప్పుడు ఇలా ఫకీర్ వేషంలో ఉన్నారా అని మనం అనుకుంటాం. అంటే మనకి సహజంగా వచ్చే ఆలోచనతోటి. కానీ బాబా ఏమంటున్నారు, ఇప్పుడు ఎలా ఉన్నానో అప్పుడు అలానే, అంటే చైతన్య స్వరూపుడిగా. ఆయన ఏ రోజు దేహానికి పరిమితంగా లేరు, అదే బాబా చెప్తూ ఉన్నారు. కనుక ఇవన్నీ చూసామని, స్వయంగా చూసామని, ఇప్పుడు ఎలా ఉన్నారో అప్పుడు కూడా అలానే ఉన్నామని, అంటే సాయి దత్తావతారమని ఈ లీలలు నిస్సందేహంగా తెలుపుతాయి. అయినా ఒక సద్గురుని సేవించి వారి అనుగ్రహం వల్ల మాత్రమే తాము తరించినట్లు లోకానికి సద్గురు సేవ ఎంత అవసరమో తెలపడం దత్తావతార లక్షణం. పూర్ణ దత్తావతారైనా కానీ వాళ్ళు మనందరికీ ఆదర్శంగా ఉండటం కోసం వారు కూడా సద్గురుని సేవించి వారి అనుగ్రహం వల్ల మాత్రమే తాము తరించినట్లు లోకానికి సద్గురు సేవ ఎంత అవసరమో తెలపడం దత్తావతార లక్షణం. శ్రీ నృసింహ సరస్వతి కూడా తప్పనిసరి అయ్యే వరకు కేవలం ఒక మూగపాలుడుగా నటించడము, ఉపనయనం చేయమని కోరి గాయత్రి ఉచ్చరణతో మాత్రమే మాట్లాడటం చూశాం కదా. అందుకే నిజానికి శ్రీ గురు చరిత్ర, శ్రీ మాణిక్య ప్రభు చరిత్ర, శ్రీ స్వామి సమర్థ చరిత్ర, శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర, ఇవి వేరు వేరు మహాత్ముల చరిత్రని భ్రమించకూడదు. ఈ అవతారాల యొక్క చరిత్ర చదివేటప్పుడు ఇవన్నీ కూడా వేరు వేరు మహాత్ముల చరిత్రలని భ్రమించకూడదు. ఒకే దత్తస్వామి యొక్క చరిత్రలోని వేరు అధ్యాయాలుగా మాత్రమే తలచి పారాయణ చేస్తే కానీ ఆయన మహత్యము మన హృదయాలకు అవగతం కాదు. వారు ఒకే దత్త ప్రభు యొక్క చరిత్రలో వివిధ అధ్యాయాలుగా చదవాలి, కానీ వారు వేర్వేరు మహాత్ములు అని చదవకూడదు అంటున్నారు మాస్టర్ గారు. అందుకే నిజానికి శ్రీ గురు చరిత్ర, శ్రీ మాణిక్య ప్రభు చరిత్ర, శ్రీ స్వామి సమర్థ చరిత్ర, శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర, ఇవి వేరు వేరు మహాత్ముల చరిత్రని భ్రమించకూడదు. ఒకే దత్తస్వామి యొక్క చరిత్రలో వేరు అధ్యాయాలుగా మాత్రమే తలచి పారాయణ చేస్తే కానీ ఆయన మహత్యము మన హృదయాలకు అవగతం కాదు. చాలినంత భక్తి కుదరదు. వీటిలో ఏది పారాయణ చేయక విడిచినా సాయి చరిత్రలో కొన్ని భాగాలు చదవకుండా విడిచినట్లే. ఆయన పరిపూర్ణత తెలియాలి అంటే ఆయన చరిత్ర మాత్రమే కాకుండా మిగిలిన దత్తావతార చరిత్రలన్నీ కూడా పారాయణ చేస్తే మాత్రమే అప్పుడు మనం బాబా చరిత్ర పారాయణ చేసినట్లు. అలా కనుక చేయకపోతే వీటిలో ఏది పారాయణ చేయక విడిచినా సాయి చరిత్రలో కొన్ని భాగాలు చదవకుండా విడిచినట్లే. అది సరియైన భక్తి ఎలా అవుతుంది?
ఈ సత్యాన్ని మరవకుండానే మీరు ప్రస్తావించిన అంశాలను సమన్వయం చేసుకోవాలి అంటారు మాస్టర్ గారు. అంటే బాబా భౌతికంగా ఉన్నప్పుడే ఏ రోజు తాము ఒక శరీరానికి పరిమితంగా ఎప్పుడు జీవించలేదు. అన్ని జీవుల్లోనూ తామే ఉన్నట్లుగా అనుభవం ఇస్తూ అట్లానే జీవించారు. అందుకే మాస్టర్ గారు అంటారు, అక్కడ కోడిజోడును బంధించినా ఒరే కోడిజోడును బంధించారు అనుకున్న నన్నే బంధించారు అన్నారు. ఎట్లా తీసుకున్నా కానీ అన్ని రూపాల్లోనూ అందరి మహనీయ రూపంలో ఉన్నది, ఈ సాధువుల రూపంలో ఉన్నది కూడా తామేనని మాస్టర్ గారు అంటారు. గొప్ప 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 సాధువులకి వీటికే కాకుండా చిన్న చిన్న చీమల దగ్గర నుంచి, ఈగల దగ్గర నుంచి కూడా తామే ఉన్నామని తెలియజేశారు బాబా అని అంటూ, ఈ దత్తావతారాలు యొక్క లక్షణం అంటే ఏదైనా నీతులు చెప్పినప్పుడు వాడు ఎలా చెప్తారు మనకి అనేది మనం తెలుసుకోవాలి. ఆ విధంగానే బాబా ఈ కథలు చెప్పారని, తాము గతంలో కబీర్నని, ఆయన కూడా నేర్పణ చేశారని, ఆయన ఒక గురువుని ఆశ్రయించారు. అట్లాగే ఆయన అయోనిజుడు. ఇట్లా పైగా భక్తులందరికీ కూడా సాయి ఆయనే అక్కులకోటి స్వామి అని నిదర్శనం ఇచ్చారు. ఆయనే కుసుమ స్వామిగా సంతృప్తినిచ్చిన భక్తులు మొక్కు తీర్చినప్పుడు బాబా నీ రాతలో పుత్ర సంతానం ఎక్కడిది, నా శరీరాన్ని చీల్చి నీకు ఇచ్చాను అని ఆ ఇచ్చిన కుసుమసరస్వతి స్వామి తామేనని తెలుపుతూ బాబా తమ పరంగానే చెప్పారు. ఇట్లా ఆయనే మూల ప్రభువు అయినటువంటి దత్త ప్రభువు. పైగా రామాయణ భారత భాగవత కాలంలో కూడా ఆయన ఇలానే ఉన్నారని స్వయంగా చూశామని చెప్పారు. అంటే సాయి దత్తావతారం అని ఈ లీలలు నిస్సందేహంగా తెలుపుతాయి. అయినా కానీ సద్గురువుని సేవించి వారి అనుగ్రహం వల్ల మాత్రమే తాము ధరించినట్లు లోకానికి సద్గురు సేవ ఎంత అవసరమో తెలపడం. అంటే వారి పరిపూర్ణమైనప్పటికీ కూడా సాంప్రదాయాన్ని తెలియజేయడానికి వారు సద్గురువుని ఆశ్రయించి వారి ద్వారానే ధరించామని మాత్రమే మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఇది దత్తావతారం యొక్క లక్షణం. అంతేకాకుండా ఈ మిగిలిన దత్తావతారాలకు చరిత్రని పారాయణ చేసేటప్పుడు అవి వేరు వేరు దత్తావతారాలుగా కాకుండా ఒకే దత్తావతారం యొక్క వివిధ అధ్యాయాలుగా, ఒక చరిత్ర యొక్క వివిధాలుగా పారాయణ చేయాలి. అలా కాకపోతే ఏది విడిచినా కానీ అది సాయి చరిత్రలో మనం కొంత భాగాన్ని విడిచినట్లే. దానివల్ల చాలినంత భక్తి కుదరదు అంటారు మాస్టర్. కనుక ఇలా కనుక చేస్తే అది సరైన భక్తి ఎలా అవుతుంది? ఈ సత్యాన్ని మరవకుండానే మీరు ప్రస్తావించిన అంశాలను సమన్వయం చేసుకోవాలి అని చెప్తున్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.